నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఈరోజు వైజాగ్లో ప్రారంభమైంది. అయితే దీన్ని ఆపడానికి వైసీపీ ఎన్నో కుట్రలు అయితే పన్ను. అయితే ఎట్టకేలకు శంకుస్థాపన అయితే జరిగిపోయింది. మొత్తానికి దీని గురించి వివరాలు మనతో పాటు ఉన్నారు ఈరోజు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే జగన్ గారు, మన వీక్షకులు. దుర్గా కుమార్ గారు, వాస్తవానికి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ట్రెమండస్ చేంజెస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఓ పక్కన చూసుకుంటే మన ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, నిప్పాన్ స్టీల్ కావచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఆంధ్రాకి గేమ్ చేంజర్ లాగా మనకి గూగుల్ డేటా ఏఐ సెంటర్ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క గూగుల్ డేటా ఏఐ సెంటర్ వస్తున్నటువంటి సమయంలో అసలుకి గూగుల్ డేటా ఏఐ సెంటర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఓన్లీ బయట కూర్చునే వాచ్మెన్లకు తప్ప ఎటువంటి జాబులు రావని చెప్పేసి అన్నటువంటి వైసీపీ లేదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత అసలు నేనే తీసుకొచ్చానని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఈరోజు ఖచ్చితంగా శంకుస్థాపన జరుగుతున్నటువంటి టైంలో నిన్న సాక్షిలో రాసినటువంటి ఒక పత్రికలో కూడా రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకున్నారని చెప్పేసి అక్కడ కూడా ఇంకో వార్త చూసాం. అంటే విషయం కక్కుతూనే ఉన్నారు. సో వాస్తవానికి అటు అమరావతికి వాళ్ళ మద్దతు లేరు, అటు క్వాంటమ్ వ్యాలీకి సపోర్ట్ లేరు. గూగుల్ డేటా ఏఐ సెంటర్ కూడా మేమేదో ఇచ్చామని చెప్పి ఇప్పుడేమో దానికి దేనికి పనికిరాదు అంటారు. ఎలా చూడాలి సార్ వాళ్ళ వైఖరి? ఇప్పుడు సాక్షిని పేపర్గా కానీ, సాక్షి ఛానల్ని ఒక ఛానల్గా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చూడరండి. మిగిలిన రాష్ట్రాల్లో దానికి ఎట్లాగో చెల్లుబాటు లేదు. వాళ్ళు ఎప్పుడైనా వినాశనానికి సపోర్ట్ చేస్తారు కానీ మంచిని చూసే కన్ను కొంతమందికి ఉండదండి. అది వాళ్ళ అదృష్టమో దురదృష్టమో మనం చెప్పలేము. కాబట్టి అసలు ఇట్లాంటి శుభ సందర్భంలో అటువంటి చిన్న అంశాల గురించి ప్రస్తావించుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇగ్నోర్ చేసేయాలి అట్లాంటి అపశకునాలని. మీరు అన్నట్టు గూగుల్ ఏఐ సెంటర్, క్లౌడ్ ఏఐ సెంటర్ అనేది అది వాళ్ళ భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా వచ్చిన సంస్థ. 136,000 కోట్లు ఒకేసారి పెడుతున్నారు. 1 గిగావాట్ పవర్తో ప్రస్తుతం మొదలైనా కూడా దాన్ని 5 గిగావాట్కి పెంచుకునే పరిస్థితి ఉంది. ఒక సెంటర్గా మొదలైంది, అక్కడే ఆ చుట్టుపక్కలే ఇంకొక 3 కేంద్రాలు కూడా 20 ఏళ్లలో దాన్ని డెవలప్ చేస్తారు. అట్లాగే రిలయన్స్ వాళ్ళు కూడా 1.6 గిగావాట్ కూడా పెట్టడానికి కూడా ఇదే సందర్భంలో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వైజాగ్ అనేది మీరు అన్నారు, ఇదొక గేమ్ చేంజర్ అని. ఆల్రెడీ గేమ్ చేంజర్గా ఆవిర్భవించింది. వరల్డ్ చిత్రపటంలోనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. గతంలో ఈ సైబర్ సిటీ డెవలప్మెంట్కి హైటెక్ సిటీ, ఇప్పుడు సైబర్ టవర్ ఉంది కదా, నిజానికి సైబర్ టవర్ అనేది ఒక నువ్వు గింజ లాంటి ఒక విత్తనం అనుకోవాలి. అప్పుడు ఎంతో గొప్ప అనుకున్నాము, హైదరాబాద్కి ఒక ఐకాన్ అనుకున్నారు. అదొక నువ్వు విత్తనం ఎంత చిన్నదో అంత విత్తనం ఇవాళ సైబర్ సిటీగా విస్తరించిపోయింది. ప్రపంచంలోనే హైదరాబాద్కి ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, హార్డ్వేర్ కానీ ఒక ప్రధానమైన కేంద్రంగా తయారైంది. ఇప్పుడు ఇవాళ ఒక అమెరికన్ ఇండియా సంబంధాల్లో కానీ, వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కానీ ఇదొక పునాదిగా చెప్పచ్చు. ట్రంప్ ఇతర విషయాల్లో ఎట్లా ఉన్నా కూడా భారతదేశానికి సంబంధించినంతవరకు ఈ భారతదేశంలో ఉన్న శాస్త్ర సాంకేతిక శక్తిని ఆయన అర్థం చేసుకున్నాడు. రెండోది ఏంటంటే భారత్ ఆర్థిక శక్తిని కూడా అర్థం చేసుకున్నాడు. ప్రపంచంలో ఒక బలవత్తరమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఇటువంటి దేశంతో మన సంబంధాలు పెట్టుకోవటం వలన రాబోయే కాలంలో ఇది ఒక $500 బిలియన్ వ్యాపారం స్థాయికి దీన్ని పెంచాలి అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానిలో భాగంగా ఇవాళ ఈ డేటా సెంటర్ పెట్టడం వలన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రంగాలని అది ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉంది. అది ఎంతో టైం కూడా తీసుకోదు. ఇమ్మీడియట్గా ఆ రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుంది, ఉద్యోగ లభ్యత పెరుగుతుంది. తర్వాత ఆ రంగాల్లో ఆర్థిక చలామణి పెరిగిపోతుంది. ఇంత లాభసాటిగా ఉన్నటువంటి ఈ వ్యవస్థని ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయటం ద్వారా అమెరికా భారత్ మధ్యలో గతంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ 2 దేశాల నిపుణులు అక్కడ ఇప్పటివరకే అమెరికాలో పనిచేశారు. మన దేశం నుంచి వెళ్ళిన నిపుణులు, డాక్టర్లు, వైద్య రంగంలోనూ అట్లా అనేక రంగాల్లో ఇవాళ అమెరికా కూడా ఇక్కడ గుర్తించి ఇవాళ ఇక్కడ పెట్టడం అనేది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి మీరు అన్నట్టు గేమ్ చేంజరే. దానికి వాళ్ళ దేశం నుంచి వాళ్ళ రాయబారులు
ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన కాన్సులేట్ జనరల్ అధిపతి ఒక లేడీ, ఆమె కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అసలు యాక్చువల్గా ఇది 2019లోనే జరగాల్సింది. 2019లోనే లోకేష్ గారికి ఈ గూగుల్ సంస్థకి జరిగిన చర్చలో వాళ్ళు ఒక సూత్రప్రాయమైన అంగీకారానికి వచ్చారు. కానీ 19 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి ఇక్కడ మద్దతు దొరకలేదు. అది ఒక సేఫ్ ప్లేస్ కాదు అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. అంటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం లేని పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళకూడదని. ఎప్పుడైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. ఒక విజనరీ లీడర్ ఉన్నాడు ఇక్కడ. తర్వాత ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఎటువంటి సౌకర్యం అయినా వాళ్ళు ఇస్తారు. మూడోది ఏంటంటే ఇక్కడ మ్యాన్ పవర్ కానీ స్కిల్డ్ లేబర్ కానీ అన్నీ దొరుకుతాయి. దీన్ని ఎక్స్పాన్షన్కి కావాల్సినటువంటి వాతావరణం ఇక్కడ ఉందని. తర్వాత వీళ్ళు ముందు అన్నారు కదా, మీరు ఒక 4 వాచ్మెన్లు తప్ప ఇక్కడ ఎందుకు పనికిరారని. ఇవాళ వైజాగ్ నుంచి దాదాపు 4-5 ఖండాలకి కేబుల్ వ్యవస్థ ఏర్పాటు అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఆ ఖండాలతో మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వచ్చినా కూడా ఏ మాత్రం కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నైబర్హుడ్లో ఉన్నట్టే ఆ ఖండాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ఏది కావాలన్నా కూడా అట్లాంటి టెక్నాలజీ. అదేంటంటే అది సముద్రానికి పక్కన ఉండటం వలన సముద్రంలో కేబుల్స్ చేసుకెళ్ళటం కూడా ఒక రకంగా కష్టం, ఒక రకంగా ఈజీ కూడా. వాటికి డిస్టర్బెన్స్ అనేది జరగదు. షిప్పుల్లో ఉపయోగించేసుకుంటా వాళ్ళు హై టెక్నాలజీలో హై డెప్త్లో వేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ 135,000తో పెట్టినారండి. ఇప్పుడు ఇది 5 folds పెరిగేటప్పటికి అది ఎంత పెరుగుతుందో చూడండి. 6,50,000 కోట్లకు పెరుగుతుంది ఈ ఒక్క గూగుల్దే. ఈ కాకుండా కూడా అనేక వ్యవస్థలు దీనికి గూగుల్కి అనుబంధంగా కూడా ఏర్పాటు అవుతున్నాయి. మెటా అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది వైజాగ్లో ఉద్యోగ కల్పన పెరుగుతుంది. తర్వాత అసలు వైజాగ్ అనేది ఇప్పుడు తుర్లవాడని ఆ విలేజ్ పేరు అంతకుముందు ఎవరికి తెలీదు. అంతకుముందు మాదాపూర్ కూడా ఎవరికి తెలుసండి? హైదరాబాద్లో వాళ్ళకే తెలియదు. ఇవాళ ఖండాంతరాల్లో తెలుసు. కోకాపేట కూడా అంతే కదా. అట్లాగే ఇవాళ వైజాగ్లో తుర్లవాడ అనేది ఆనందాపురం మండలంలో ఉంది. కానీ వాళ్ళ ఊరిలో పండగ చేసుకున్నారు. మా ఊరు పేరు ఆ సంస్థ వస్తుంది శంకుస్థాపన నాటికే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇంకా మాకు అంతకన్నా గర్వకారణం ఏంటని. అది తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేదే ఇవాళ అక్కడ మెయిన్ స్ట్రెంగ్త్ అండి. చంద్రబాబు నాయుడు గారు రావటం అనేది ఇట్లాంటి పెద్ద కంపెనీలన్నిటికీ కూడా ఒక ప్రోత్సాహకం, ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది. దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే ఒక 2,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత దానికి కనీసం 10,000 ఉద్యోగాలు కూడా వెళ్ళిపోద్ది. విత్ నో టైం ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకృతి సానుకూలతగా ఉండే అంశాన్ని వాళ్ళు కేంద్రం ప్రధానంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటర్ యాక్చువల్గా దీనికి ఎక్కువ వాటర్ వినియోగం ఉంటుందని చెప్తున్నారు డేటా సెంటర్లకి. కానీ ఈ పర్టికులర్ టెక్నాలజీ వాడుతున్న మూలాన నీటి వాడకాన్ని కూడా తగ్గించాలి అనేది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీటి లభ్యత కూడా ఒక రకంగా కష్టమైన అంశమే. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకోవటం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవటం. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్కే వస్తుంది కేవలం. అంటేనే ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దృష్టిలో ఎంత బ్లూ ఐడ్ బాయ్ అంటే ఆంధ్రప్రదేశే ఒక అనుకూలమైన రాష్ట్రం అనేది అంతర్జాతీయ సంస్థలకి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయి సంస్థలకి అభిప్రాయం కలిగింది. అది గర్వకారణం. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎఫ్డిఐ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అదిగాక ఇందాక దుర్గా కుమార్ గారు చెప్తున్నట్టు పూర్తి భారతదేశంలో 25% పైగానే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పెట్టుబడులు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపు విభజించిన 2019 నుంచి 24 దాకా కనీసం ఒక కంపెనీ రాలేదు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో ఇంత భారీ మార్పు కలగడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఆయన విశాఖపట్నాన్ని మనం ఐటీ హబ్గా చేసుకోవాలి అని ఆయన క్లియర్ కట్గా ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు. హైదరాబాదులో
సైబర్ టవర్స్ ఉన్నట్టే విశాఖపట్నంలో ఒక సెంటర్ ఉండాలి అని చెప్పి మిలీనియం టవర్స్ అని ఒకటి కట్టాడు. అది నిజంగా కూడా హైటెక్ సిటీ కన్నా బాగుంటుంది, సైబర్ టవర్స్ కన్నా కూడా బాగుంటుంది. అంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అక్కడ మిలీనియం టవర్స్ కట్టిన తర్వాత నారా లోకేష్ ఐటీ మంత్రిగా, అప్పుడు ఐటీ మంత్రి, ఇప్పుడు ఐటీ మంత్రిగా ఆయన ఏం చేశాడు అంటే స్టార్టప్ కంపెనీలకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి అని ఒక ఇంక్యుబేషన్ హబ్ ఒకటి పెట్టాడు. అంటే స్టార్టప్ కంపెనీలకు కావాల్సి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ చేసిన దానికి వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండదు, పెట్టుబడి ఉండదు కదా. అందుకని వెంచర్ క్యాపిటలిస్టులని అక్కడికి ఆహ్వానించి వీళ్ళకి మీటింగు అరేంజ్ చేయటం, వాళ్ళకి ఈ స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన ప్రోడక్ట్ నచ్చితే ఆ వెంచర్ క్యాపిటలిస్టులు డబ్బులు కుమ్మరిస్తారు. సో దీన్ని ఇంక్యుబేషన్ హబ్ అని ఒకటి తీసుకొచ్చి నారా లోకేష్ అప్పట్లో ఆ మిలీనియం టవర్స్లో ఆయన స్టార్ట్ చేశాడు. అంటే కొత్త కంపెనీలని తీసుకురావాలి, కొత్త కంపెనీలని తయారు చేయాలి, వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. అంటే ఈ కాన్సెప్ట్లో 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నమే ఎందుకు అంటే విశాఖపట్నం అప్పటి వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని టూరిజం హబ్గా చేద్దామని ప్లాన్ చేశాడు. విశాఖపట్నం టూరిజం హబ్ అంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక టూరిజం హబ్ లాగా కావాలి అని విశాఖపట్నంలో స్టార్ హోటళ్ళు అవన్నీ రావటం ఇవన్నీ కూడా అప్పట్లోనే జరిగినాయి. ఆ టూరిజం హబ్గా ఎటు మారి ఉన్నది కాబట్టి అక్కడికి రావటానికి ఈ పెట్టుబడిదారులు తొందరగా వస్తారు అన్న ఆలోచన. అందుకని విశాఖపట్నాన్ని ఐటీ కూడా దానికి యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా సెలెక్ట్ చేసి చాలా ప్రయత్నాలు చేస్తే అసలు ఆ మొత్తం మిలీనియం టవర్స్ మొత్తం కళకళలాడిపోయినాయి. మొత్తం అన్ని స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి ఆ కంపెనీలు అన్నీ వచ్చేసినాయి అక్కడికి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం ఓడిపోయింది. ఎవడొచ్చాడో మనకు తెలుసు. వచ్చిన తర్వాత కళకళలాడుతూ ఉంటే మనం చూడలేం కదా. అందుకని మొత్తం మిలీనియం టవర్స్ మొత్తం అన్నీ ఖాళీ చేయించేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఒక్క కంపెనీ కూడా ఉండటానికి వీలేదు, గెట్అవుట్ అని చెప్పి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎలగొట్టాడు. చివరికి ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 6 ఎంప్లాయీస్. 6 ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న కంపెనీ సార్ మాకు హైదరాబాద్ అన్ని కంపెనీలు హైదరాబాద్ వెళ్ళిపోయినాయి. హైదరాబాదులో మాకు దొరకట్లేదు సార్, ఇల్లు దొరకట్లేదు, కొంచెం కొన్ని రోజులు ఉంటాము అంటే బలానా టైం పెడుతున్నాం మీకు, మీరు ఖాళీ చేయకపోతే మీ కంప్యూటర్లు ఇచ్చి రోడ్డు మీద వేస్తామని చెప్పి బెదిరించి వచ్చారు ఈ వైసీపీ గుండాలు వెళ్ళి. చివరికి ఇంకా వాళ్ళు సర్దుకొని ఆ పెట్టెలు తీసుకొని బయట రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. అంటే కొన్ని రోజులు 10 రోజులు టైం ఇవ్వండి అంటే కూడా అంటే వెళ్ళగొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అది. అంటే అంత కిరాతకంగా చేసి ఆ మిలీనియం టవర్స్ని పాడుపెట్టి ఏం చేశాడు అంటే ఆ తర్వాత వాటిలో గవర్నమెంట్ ఆఫీసులు పెడదామని ప్లాన్ చేశాడు. గవర్నమెంట్ ఆఫీసులు అందులో పెట్టేలాగా ఈయనేమో ఋషికొండ ప్యాలెస్లో అట్లా సముద్రాన్ని చూస్తూ కూర్చునేలాగా గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకేమో అక్కడ కేజీహెచ్లో కొత్త వార్డు ఒకటి కట్టారు. ఆ వార్డులో రోగుల్ని ఎళ్ళగొట్టేసి మొత్తం ఆ రూములన్నీ ఆ ఇళ్ళు అక్కడున్న ఇళ్ళు రూమ్స్ అవన్నీ ఐఏఎస్ ఆఫీసర్లకి రోగుల్ని ఎళ్ళగొట్టి మొత్తం హాస్పిటల్ ఖాళీ చేయించి ఇవన్నీ ఐఏఎస్ ఆఫీసర్లకు అన్నాడు. అవి
అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టి ఎట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పటానికి నేను ఇంత వివరంగా చెప్పింది. అటువంటి ఒక ఒక జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి బయటపడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తప్పు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని తీసి ఒక మూల పడేయటం వల్ల మళ్ళీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం కళకళలాడుతున్నది. ఈ సందర్భంగా ఒక ఒక ప్రముఖ నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, ఉత్తరాంధ్ర మొత్తానికి జాతిపిత లాంటి నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఎక్కడున్నాడో ఏంటో ఆయన ఒకసారి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాలని నాకైతే ఉంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అసెంబ్లీలో నిలబడి ఉత్తరాంధ్ర దిక్కులేనిది అయిపోయింది, ఎవరూ పట్టించుకోవటం లేదు, చాలా పూర్తి వెనకబడిపోయి ఉన్నది, ఉత్తరాంధ్రాని చూసే నాయకుడే లేడు, దిక్కు లేదు అని ఒక కుండలు కన్నీళ్ళు మొత్తం ఆ రోజున అసెంబ్లీ మొత్తం ఫ్లోర్ మొత్తం తడిసిపోయింది ఆయన కార్చిన కన్నీళ్లతోటి. ఏడుపు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి పరిపాలన సాగించాలి అనే ఏడుపు అనమాట. ఆ ఏడుపు కోసం చేశాడు. ఇదే ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెవెన్యూ మంత్రి, అటువంటి పెద్ద ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు చేసిన వ్యక్తి. మరి ఆ రోజున నువ్వు ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు చేయలేవు ధర్మాన ప్రసాదరావు? నీ వల్ల కాలేదా? నీకు చేత కాలేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి విశాఖపట్నంలో కాపురం ఉంటే డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఆ పెద్ద మనిషి వచ్చి ఈ రోజున కొంచెం మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు ఈ శుభ సందర్భంలో ఇక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్, గూగుల్ క్లౌడ్ అని రావటం అనేది అది మొత్తం దేశంగా అది ప్రపంచం మొత్తం చూసింది. ఒక్కసారి విశాఖపట్నం వైపు చూసింది. ఇక్కడి నుంచి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటరు 1 గిగావాట్ సామర్థ్యంతో స్టార్ట్ అవ్వటమే కాకుండా ఇదేంటంటే మొత్తం ఒక ఇండియా మొత్తానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. మనకు అక్కడి నుంచి అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది మనకి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంతోమందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇటువంటి ఇంత పెద్ద పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చినందుకు మనం సంతోషపడాలి. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలాగా ఈ పెద్ద పెట్టుబడిని చూసి ఏడవకూడదు. ఎంత ఏడుస్తున్నారంటే మొత్తం కొంతమంది మేధావులతో కూడా చెప్పించి డేటా సెంటర్ల వల్ల క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతాయని, వేడి పెరిగిపోతుందని, కరెంటు మొత్తం వాడేస్తారని, వాటర్ మొత్తం వాడేస్తారని, ఇటువంటి అపోహల్ని ప్రజల్లో సృష్టించటానికి ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కొన్ని గుంటనక్కలు వాళ్ళు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. సమాజం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, అక్కడికి పెద్ద పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండో రిలయన్స్ వాళ్ళు దిగుతూ ఉన్నారు అక్కడ. మీకు ఎందుకు గూగుల్ కన్నా మేము ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. అక్కడ అంతా కూడా ఒక ఫెస్టివ్ వాతావరణం ఉంది, పండగ వాతావరణం మొత్తం కనపడుతూ ఉన్నది. ఈ పండగ వాతావరణం చూసైనా ఈ ఏడుపు తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు ఇంకా గొక్కపెట్టి ఇంకా ఏడుస్తున్నారు, ఇంకా ఏడుపు ఎక్కువైంది. ప్రజలు బాగుంటే వాళ్ళు చూడలేరు, వాళ్ళకి పడదు. సో దుర్గా కుమార్ గారు, గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తూ ఎవరైతే మనం చూసాం, ఏదైతే మన మెడికల్ కాలేజీలు కడుతున్నటువంటి సమయంలో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు,
ఇప్పుడు ఎవరెవరైతే కంపెనీలు వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేస్తాను అని చెప్పి మాట్లాడడం కావచ్చు, రప్ప కావచ్చు, ఇలాంటివన్నీ డైలాగులు చూస్తున్నాం. వాస్తవానికి దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అడిగిన ఒక మాట ఏంటంటే మళ్ళీ జగన్ వస్తాడా అనేటువంటి దావోస్లో కూడా చర్చకి తావించాడంటే నిజం. గతంలో మనం చూస్తే ఎంతోమంది దండయాత్రలు చేశారు. వాళ్ళెవ్వరి గురించి కూడా చర్చ రాంది జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ వచ్చింది అంటే నిజంగా ఇంకొకసారి తనైతే రాలేడు రానివ్వమని చెప్పి ఏపీ ప్రజలు చెప్పేశారు. అంటే ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే దాన్ని ఎలా చూడాలి? కానీ ఒక విజన్ ఏదైతే ఉందో దాదాపు 2020 విజన్ని సక్సెస్ చేసి ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఒక ఫలాలన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి ఒక సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చాను జగన్ గారు. ఊర్లో ఎవరన్నా బావి తవ్వారనుకోండి, ఎవరు తవ్వారు అనేది వాళ్ళకి అనవసరం, కానీ నీళ్ళు అయితే పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఈ బావి తవ్వింది ఎవరు అని పెద్ద ప్రశ్నించరు, అడగరు కూడా. ఎందుకంటే వాళ్ళకైతే మంచినీళ్ళు వస్తున్నాయి, కావిడిల్లో తెచ్చుకుంటారు, తోడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బావి వాడుతూ ఉండగా ఎవడో వచ్చి దాంట్లో మలమూత్రాలు చేశాడు అనుకోండి, తీసుకెళ్ళడానికి పనికిరావు, ఇక ఆగిపోద్ది. అప్పుడు మాత్రం అందరూ అడుగుతారు ఆ చేసినాడు ఎవడో అని, అంతే కదా. అట్లాగే మంచి పని చేసినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. ఒక బావి తవ్విన వాడి గురించి పెద్ద పట్టించుకోరు, చూడరు. జడగొడితే ఎవడో ఇచ్చాడు, ఈ పని చేశాడు, తాగే నీళ్ళు జడగొట్టాడు అని చెప్పి చెప్పుకుంటారు. అది అడుగుతారు, ఎంక్వైరీ అయితే అడుగుతారు. పలానా ఎల్లిగాడు చేశాడనో మల్లిగాడు చేశాడనో పేరు వస్తుంది. అసలు బావి తవ్విన ఎల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్య గురించి ఎవరు అడగల. అట్లాగే ఇప్పుడు కియా మోటార్స్ని అనంతపురంలో తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పులు అరిగేటట్టు తిరిగాడు, వాళ్ళని ఒప్పించాడు, తీసుకొచ్చాడు. కియా మోటార్స్ ఇనాగరేషను ప్రొడక్షన్ వచ్చే టైంకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడ లోకల్ ఎంపీగా అర్హత లేని ఒక వ్యక్తి, అప్పుడు దాకా సిఐగా ఉండి రేప్ కేసులతో కూడా ఉన్న వ్యక్తి ఎంపీ అయ్యాడు. ప్రజాస్వామ్యంలో గోరంట్ల మాధవ్. సరే, ప్రోటోకాల్ ప్రకారం ఆ ఎంపీని అయితే పిలవాల్సి ఉంటుంది. అక్కడ అంత పెద్ద కంపెనీ అయినా కూడా వాళ్ళ చైర్మన్ కూడా వచ్చాడు ఆ రోజు. అది ఆ కంపెనీకి సంబంధించినంతవరకు, లేకపోతే మీలాంటి విఘ్నులకి ప్రగతి కోరుకునే వాళ్ళకి చాలా శుభసూచకమైన పండగ. అతను అక్కడికి వెళ్ళి నా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ పెట్టాలి అది ఇది అని అతను ఒక లిల్లీ పుట్లాగా, అంటే ఒక మరగుజ్జు కోరికలు కోరాడు, డిమాండ్లు చేశాడు. బానెట్ మీద సంతకాలు పెట్టమంటారు ఊరికే, ఒక సంతోషకరంగా. అతను దాని మీద డిసెంట్ రాశాడు, బెదిరింపులు రాశాడు ఆ స్కెచ్ పెన్తో. దాంతో వాళ్ళు షన్ అయిపోయారు. అసలు ఇన్ని దేశాల్లో మనం యూనిట్లు పెట్టాము, మనకి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఇట్లాంటి కుసంస్కారాలు ఎక్కడ కూడా ఉండరు. అసలు అటువంటి రాజకీయ పార్టీ ఉండటమే అరుదు, అటువంటి పార్టీ అధికారంలో రావటం మరీ అరుదు. దానికి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కన్నా జ్ఞానం ఉంటే కనీసం ఇది తప్పు అది తప్పు అని చెబుతారు. అక్కడ అది ఏదీ లేదు, పంపించింది ఆయన కదా. అదే అంటున్నా. కాబట్టి ఎవడికి జ్ఞానం లేకపోతే అటువంటి వాళ్ళని ఎంపిక చేయటం. ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడికి పెట్టుబడులు పెట్టొద్దని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బహుళజాతి సంస్థల సమావేశాల్లో చర్చించుకున్నారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా వెళ్ళింది. నేను ఎందుకు చెబుతున్నానంటే చెడు తొందరగా వెళ్తుంది. ఈ వైసీపీ గుండాలు ఏం చేశారంటే వాళ్ళు 3000 ఇవి కారు ఇంజన్లు తెచ్చి పెట్టుకుంటే అవి దొబ్బుకుపోయారు. అవును, అది కూడా జరిగింది. అంటే అసలు మొత్తం కారు యూనిట్లో కాస్ట్లీ అలా ఇంజినే కదా, మన గుండె ఎలాంటిదో అలాంటి అంత విలువైన వస్తువులు తెస్తే అవి కూడా స్క్రాప్ లాగా చేయించి, అంటే ఫ్రాడ్. వీళ్ళ అవినీతిని కియా ఆవరణలో కూడా తీసుకెళ్ళగలిగారు. అంటే ఒక వైరస్ వచ్చింది అనుకోండి, మనం ఎంత కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా ఆ వైరస్ మన చెట్లకు కూడా వస్తుంది. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ అడిగారు అంటే ఎందుకు అడిగారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఏదైనా యూనిట్లు పెట్టాలి అనగానే వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వాలిపోతున్నారు, సహకరించట్లేదు, సింగిల్ విండో విధానం లేదు, పారదర్శక లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ గూగుల్ రావడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చంద్రబాబు ఉండటం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది, ఇదిగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాతావరణం లేదు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు భయపడ్డారు. సరే వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనే ధైర్యంతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎంత ప్రతికూలమైన అంశాన్నైనా సానుకూలంగా మార్చుకోవటమే రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రధానమైనటువంటి అర్హత.
ఇప్పుడు తల్లి ఉందండి, బిడ్డ తప్పు చేసినా తల్లి సముదాయించి బిడ్డని దారిలోకి తీసుకొస్తుంది. అట్లాగే ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి కానీ లేకపోతే మన సహజ వాతావరణం కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండదు, ప్రతికూలతలు కూడా వస్తాయి. ప్రతికూలతలు వచ్చినప్పుడు కూడా మనం ఆ ప్రతికూల వాతావరణం నుంచి ప్రొటెక్ట్ అయ్యి మళ్ళీ అది వెళ్ళిపోగానే మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు పెద్ద వరదే వస్తుందండి, గడ్డి పరకలు, మనం ఇది తుంగ ఇలాంటివన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు అవి నేల కరుసుకుపోతాయి, వరద వెళ్ళిపోద్ది, మళ్ళీ దాని కార్యక్రమం. అట్లాగే ఏ రాజకీయ పార్టీకి లేని అనర్హత ఏంటంటే వచ్చిన అవకాశాలను కూడా ప్రతికూలతగా చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అది కుటుంబ సభ్యులతోనూ చేసుకున్నాడు, సొంత పార్టీ కార్యకర్తలతో చేసుకున్నాడు. తర్వాత అమరావతి లాంటి నిర్ధారణ అయిపోయి రాజధానిగా చట్టం అయిన తర్వాత కూడా ఇంకా దాన్ని ఆపటం కోసం మావి గన్నని అదని ఇదని ఇందాక మీరు అన్నారు విషం కక్కుతున్నారని. ఆ విషం వైజాగ్ మీదే కాదు, అవును, ప్రతి చోట కక్కుతున్నాడు. మనిషి రక్తంలోనే విషం ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక డాక్టర్ ఒక మనిషిని మనం వెళ్ళామండి డాక్టర్ దగ్గరికి, అయితే ముందు ఏం చేస్తాడు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకురమ్మంటాడు, అసలు ఏంటి ఎక్కడ జరుగుతుంది లోపం అని. మన బ్లడ్ రిపోర్ట్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు వీడి దగ్గర ఉన్నదంతా కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక తాస్పాం ఉంటుంది, అలాంటి అంటే అత్యంత విషపూరితమైన పదార్థం తప్ప నో ట్రేసెస్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అని వచ్చింది అనుకోండి డాక్టర్కి. ఆయన చూసి ఆ మనిషి పేషెంట్తో ఏం చెప్పడిక, చూసి బాగానే ఉందండి మీరు వెళ్ళండి అంటాడు. ఎందుకంటే దానికి హ్యూమన్ మెడిసిన్స్ ఏం పని చేయవు. ఇప్పుడు రాక ఎట్టా బతికాడో బతికితే అట్టాగా బతుకుతాడు అంతే తప్ప ఇక అట్లాంటి వాడికి ట్రీట్మెంట్ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇక రాజకీయ పార్టీగా అతను వెళ్ళి నామినేషన్ వేసే నైతిక అర్హత కోల్పోయాడు. ఎందుకంటే తనకిచ్చిన బాధ్యతని అతను నెరవేర్చడం ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమికమైన అర్హత. ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని శిరసా వహించి గౌరవిస్తున్నామని చెప్తారు. 0 సీట్లు వచ్చిన రోజు కూడా అది కూడా ఒక తీర్పే, నీకు సీట్లు ఇవ్వలేదు, ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము, మా పనితనం బాగాలేదు కాబట్టి మాకు ఈ తీర్పు ఇచ్చారు, మేము ఈసారి అన్ని నియోజకవర్గాల్లో గెలిచే విధంగా పనిచేస్తాం ఈ 5 సంవత్సరాలని ఇంటింటికి తిరుగుతారు. అది ఎట్ట కాదు, మిమ్మల్ని బెదిరించి మీరు అన్నారు కదా రఫా ఏది చేసైనా సరే బెదిరింపులు చేస్తున్నారు, దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయ పార్టీలు ఏం చేయక్కర్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే విధ్వంసం చేసుకునేవాడు విధ్వంసం చేసుకుంటాడు, పెట్రోల్ పోసుకున్నాడు ఇక అగ్గిపుల్ల గీసుకోకుండా ఆగడం, అంతే కదా. అది జగన్మోహన్ రెడ్డి నైజాన్ని విదేశీ కంపెనీలు కూడా వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఇంత భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు రిస్క్ ఉంటుందని. నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వస్తాడా రాడా, అతను చేసిన బ్లండర్స్ ఏంటి, అతనికి పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఏంటి, అతనికి ఉన్న సపోర్ట్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అన్నీ లెక్కలేసుకుంటాయి. ఒకేళ కనుక ఇట్లాంటి వాడు తల ఎత్తితే కూడా వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఫార్ములాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒక దుష్టుడు వచ్చి మనం కట్టుకున్న పొదరిల్లుని పీకేస్తే ఎంత అమాయకుడు కూడా ఊరుకోడు, వాడు స్థాయిలో వాడు రెసిస్ట్ చేస్తాడు. ఇతను నైజం అది అయినప్పుడు దానికి విరుగుడుగా వాళ్ళు అంతర్జాతీయంగాను జాతీయంగా ఉన్న కొన్ని శక్తుల్ని బలం తీసుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి వారణ చేస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇతని జేబులో ఉండే సంస్థ రేపు కేంద్రంలో ఉండదు. ఇతను కనుక ఇక్కడ పిచ్చి పిచ్చి ఆశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏదైనా బ్యాడ్ జరిగితే ఇట్ ఈక్వల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ఆల్ అదర్ స్టేట్స్ అండ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అందుకే పడతలు కట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆ ఇమేజ్ పడుతుంది కాబట్టి వీడికి వార్నింగ్ ఇస్తారు. ఎవడున్నా కూడా అటువంటి దుష్టశక్తులు రావని కాదు, వచ్చినా కూడా చేయలేరు. ఎందుకంటే ఒక్కసారే మోసపోతారు, రెండోసారి వీడి వీక్నెస్ ఇదంటే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు, వాడు అక్కడే కూలిపోతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా ఇక బహుళజాతి సంస్థలు ఆలోచించి పెట్టుబడులు వెనక్కి తగ్గే రోజులు అయిపోయింది. లేస్తా కొంగరమల్లయ్య గుట్టని జగ్గైపేట దగ్గర ఒకటి ఉంది, విజయవాడ వెళ్తుంటే మీరు జగ్గైపేట దాటిన తర్వాత ఒక గుట్ట, ఆ గుట్ట మీద ఒకడు ఉండేవాడంట పూర్వం బందిపోటు దొంగ, వాడికి కాళ్ళు లేవు. ఆ రోజుల్లో ఎడ్ల బళ్ళు కట్టుకుని అటు ఇటు ఏదో వ్యాపారాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాడు పైనుంచి పెద్దగా అరిచేవాడంట, ఒరే ఎవడరా బండి అని, ఆపాలి, పైకి రా నాకు ముడుపులు చెల్లించి వెళ్ళమనేవాడు, లేకపోతే కనుక అని బెదిరిస్తే వాడు గొంతుకు భయపడి అందరూ వెళ్ళి వాడు ముడుపులు సమర్పించుకొచ్చేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది ఏంటంటే అసలు వీడికి కాళ్ళు ఇవ్వని, కిందకి రాలేడు, పైకి ఎక్కలేడు, వీడి పని ఇదే తెలిసిన తర్వాత కొంగరమల్లయ్య పైనుంచి పిలిస్తే మాత్రం వెళ్ళేవాడు ఎవడన్నా ఉంటాడా? సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొంగరమల్లయ్య తంతుకొచ్చాడు ఇక్కడ, అయిపోయింది ఆ చరిత్ర.
సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైతే మాదాపూర్లో హైటెక్ సిటీ స్థాపించినప్పుడు వాస్తవానికి పూర్తి అడవి, కంప్లీట్గా అప్పట్లో చిరుత పుల్లు కూడా తిరుగుతున్నాయని చెప్పేసి చాలా రకాలుగా అనుకునేవాళ్ళు. అక్కడ కనీస నివాసం ఉండడానికి కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా కొండలు గుట్టలు అంతా. ఈరోజు చూస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటనేది ఇప్పుడు అందరికి కూడా అర్థమైపోయింది. అలాంటిది గూగుల్ డేటా ఏ సెంటర్ ఏదైతే ఉందో తుర్లవాడకు సంబంధించి ఇప్పుడు ప్రారంభమైనటువంటి పరిస్థితి కావచ్చు. అదేవిధంగా అప్పుడు పరిస్థితులు వేరు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఐటీ కానీ ఈ యొక్క అందరికీ కూడా అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు గూగుల్ డేటా ఏ సెంటర్ వస్తుంటే మెటా వస్తుంది, ఓ పక్కన రిలయన్స్ వస్తుంది, ఇంకో పక్క అది వస్తుంది. ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీకి పట్టేంత టైం అయితే పట్టదు ఇక్కడ. ఖచ్చితంగా ఒక 3 to 4 yearsలోనే కంప్లీట్ డెవలప్మెంట్ మనకు కనిపించిపోతుంది. సో డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క మీరు ఇందాక అన్నారు పండగ వాతావరణం నెలకొందని చెప్పి, ఈరోజు వైజాగ్లో ఎలాంటి వాతావరణం నెలకొంది, ఇన్ని కంపెనీలు వస్తుంటే అంటే ఏం చెప్తారు? అంటే మొత్తం అక్కడంతా కూడా ఎట్లా అక్కడ లోకల్ వాళ్ళ ఇది ఎట్లా ఉన్నది అంటే, ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్న నాథుడు లేడు. ఈ రోజున మనకి ఒక అద్భుతమైన అవకాశం వస్తున్నది. మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి అన్న కాన్సెప్ట్లోకి అక్కడ వచ్చి ఉన్నారు. అంత మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా అటువంటి ఇది కనపడుతూ ఉన్నది. దాని తోడు ఏంటంటే లక్కీగా ఏమైంది అంటే ఈ ఓవర్ ఏ పీరియడ్ అక్కడ మొత్తం ఈ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మంది తయారై ఉన్నారు. రకరకాల ఫ్యాకల్టీస్లో వాళ్ళు తయారై ఉన్నారు. వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రైనింగు అది ఇచ్చున్నది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఏ గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, రేపు అదానీ డేటా సెంటర్ వచ్చినా, అంబానీ వాళ్ళది వచ్చినా, మెటా వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెక్నికల్ మ్యాన్ పవర్ రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు రెడీగా, స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు హైదరాబాదులో ఈ హైటెక్ సిటీ కట్టే సమయంలో అప్పటికి ఇంకా కొంత రెడీగా లేరు, స్కిల్డ్ పర్సన్స్ లేరు. అందుకని ఏమైంది, బాంబే నుంచి, పూనా నుంచి, బెంగళూరు నుంచి ఆ మనుషులు రావాల్సి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో పూర్తి అడ్వాంటేజ్ లోకల్స్కే వస్తూ ఉన్నది. అది ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ పాయింట్ అన్నమాట మనకు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఈ కంపెనీలు ఎప్పుడైతే వస్తాయని చెప్పారో అప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మీరు గమనించండి, మొత్తం కొత్త వీళ్ళని డెవలప్ చేయటం, ఈ కంపెనీలు తీసుకురావటమే కాదు గొప్పతనం. కంపెనీ వచ్చిన తర్వాత అందులో మన పిల్లలు ఉద్యోగాలు చేసేలాగా చేయటం అసలైన గొప్పతనం. అది చంద్రబాబు నాయుడు సాధించాడు. ఈ రోజున మీకు గూగుల్ డేటా సెంటర్లో కానీ మీరు ఏదైనా సరే, ఇప్పుడు మా టీసీఎస్ రిక్రూట్మెంట్ జరిగింది, చూసి రండి, లోకల్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, పర్సంటేజ్ చూడండి. అంటే దాదాపుగా 90% లోకల్స్ ఉన్నారు అక్కడ. అది ఇప్పుడు ఉత్తరాంధ్రకి వరం, ఇది అసలైన వరం. ఇది కంపెనీలు రావటం, పెట్టుబడులు రావటమే కాదు, ఉత్తరాంధ్ర పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగం కాదు, మినిమం నెలకు 1,50,000 2 లక్షలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగము. అతను కనుక ఏఐ నేర్చుకొని ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని ఉంటే అతని జీతం 3 లక్షలు 4 లక్షల నెలకి ఆ ప్యాకేజీలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది జరుగుతున్నది. ఇది రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది అంటే ఉత్తరాంధ్ర మార్పు ఎలా జరగబోతున్నది, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మార్పు ఎలా జరగబోతున్నది, మారుతున్న ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలా సహాయం చేస్తున్నది, గ్రోత్ ఇంజిన్ ఎలా కాబోతుంది, ఇది కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ జరుగుతున్నది. అది అందుకనే ఇంత జుబిలియంట్ మూడ్లో
ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇంతమంది ఉన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఇది కారణం. అంటే వాళ్ళకి రాజధాని అవసరం లేదు సార్. గతంలో రాజధాని ఇస్తామన్న పార్టీని కూడా పక్కన పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అర్థం చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే ఉత్తరాంధ్రకి కావాల్సింది రాజధాని కాదు. ఆ విషయం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని డిక్లేర్ చేసిన తర్వాత కరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి అయ్యా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది, తెలుగుదేశం అమరావతికే కట్టుబడి ఉంది అని విశాఖపట్నంలో చెబితే ప్రజలందరూ హర్షించారు. అక్కడే ఉండాలి అని చెప్పారు. అమరావతిలోనే ఉండాలి రాజధాని, ఎందుకంటే అది రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అని చెప్పారు వాళ్ళు. 2024 ఫలితాలు కూడా దాన్ని తగ్గట్టు ఫలితాలు అక్కడ దాకా కాదు. ఆ తర్వాత తెలుగుదేశం మీటింగ్ పెట్టింది అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక మీటింగ్ పెట్టించాడు. మొత్తం భారీ ఎత్తున, అప్పట్లో అధికారంలో ఉన్నాడు కదా, భారీ ఎత్తున ఖర్చు పెడితే 10 మంది కూడా రాలా. జగదాంబ సెంటర్లోనే 10 మంది లేరు. అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా మన విధ్వంసానికి చేస్తున్నాడు అని ఉత్తరాంధ్ర ప్రజలందరూ నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నా, విశాఖపట్నం నేను తరలి వస్తున్నా, మొత్తం నేను నా భార్యను కూడా తీసుకొని వస్తున్నా అన్నా జగన్మోహన్ రెడ్డిని చిచి అవతలకు పో అన్నారు. ఈ రోజున ఈ మొత్తం ఏఐ డేటా సెంటర్తో పాటు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏఐ డేటా సెంటర్లు, ఇటువంటివన్నీ రావటంతో ఉత్తరాంధ్ర సంతోషంగా ఉన్నది. ఉత్తరాంధ్రనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతోషంగా ఉంది. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంత వేగంగా పుంజుకోవటాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది.